ఫ్రెండ్స్ మీరు ఒక 10,000 బడ్జెట్లో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నారా? అది కూడా మంచి బ్రాండ్ నుంచి. అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకోసమే. ఇదే మనకి మోటరోలా G35 5G. మోటరోలా అయితే రీసెంట్‌గా ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేసింది. బట్ మనకి దీని ప్రైస్ చూసుకుంటే రూ. 9,999 అయితే పెట్టారు. ఒక్క రూపాయి తక్కువ 10,000. 10,000కి వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు 10,000 బడ్జెట్‌లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ అయితే మీరైతే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఈ మొబైల్లో మనం డిజైన్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి బ్యాక్ సైడ్ వ్యాగన్ లెదర్ అయితే యూస్ చేస్తారు. డిజైన్ మీకు బాగుంటుంది, మీకు గ్రిప్ కూడా బాగుంటుంది వ్యాగన్ లెదర్ కాబట్టి. ఫ్రంట్ మనకి గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేస్తారు. మనకి ప్రైస్ పాయింట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేయడం చాలా మొబైల్స్లో యూజ్ చేయరు, కానీ ఈ మొబైల్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే దీంట్లో అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ మొబైల్లో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి 1000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ అంటే మనకి చాలా మొబైల్స్ లో ప్రొవైడ్ చేయరు, కానీ మోటరోలా బ్రాండ్ లో మనకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే యూనిసోస్ T760 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ యూజ్ చేసి మనం అయితే మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ మీరు హెవీగా కొంచెం మంచి క్వాలిటీ గేమ్స్ కావాలనుకుంటే బట్ మీకైతే ఖచ్చితంగా సెట్ అవ్వదు. ఎందుకంటే ప్రాసెసర్ అనేది మనకి బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మీరు గేమ్స్ ఆడకుండా నార్మల్గా యూజ్ చేసే పని అయితే మాత్రం ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ పాయింట్లో. ఒకవేళ మీరు గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం అది కూడా మీరు తక్కువ గ్రాఫిక్స్ పెట్టుకొని ఆడాలి. అలా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టుకుంటే మీకైతే ఖచ్చితంగా లాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో కెమెరాస్ చూసుకుంటే ఇందులో నాకు నచ్చింది కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరైతే 4Kలో వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో మనకి 4K వీడియో క్యాపబిలిటీ అయితే మనకి ప్రెజెంట్ అయితే చాలా మొబైల్స్లో అయితే ఇవ్వరు. అది కూడా మంచి బ్రాండ్లో అయితే అస్సలు ఇవ్వరు. మనకి ఈ ప్రైస్ పాయింట్లో మనకి రెడ్మీ కానీ, రియల్మీ కానీ, వేరే వివో, ఓపో ఇలాంటి మొబైల్స్ ఏమొచ్చినా వాళ్ళైతే 4K క్యాపబిలిటీ అయితే ఇవ్వరు. మనకి రీసెంట్గా రెడ్మీ ఒక ఫోన్ లాంచ్ చేస్తుంది, రెడ్మీ నోట్ 14. ఆ మొబైల్ ప్రైస్ 19,000 పెట్టారు, బ్యాంక్ ఆఫర్తో కలిపి 18,000. ఆ మొబైల్లోనే మనకి 1080p వీడియో సపోర్ట్ ఇచ్చారు, 4K వీడియో సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఈ మొబైల్లో మనకి 10,000 మొబైల్లో 4K వీడియో క్యాపబిలిటీ అయితే ఉంటుంది. 4K వీడియోస్ అయితే మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్న మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీరు సెల్ఫీలు కూడా ఈ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి మంచి ఫోటోస్ అయితే దిగొచ్చు. ఈ స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి ఒకటే మోడల్ ఉంటుంది, 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. ర్యామ్ చూసుకుంటే ఇందులో మనకి LPDDR4X ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి మైక్రో కార్డ్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. మీరు SD కార్డ్ వేసుకుని 1TB దాకా మీరైతే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మీకు స్టోరేజ్లో అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ర్యామ్ను కూడా మీరైతే 4GB నుంచి 12GB వరకు మీరైతే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అంటే వర్చువల్ ర్యామ్ ఉంటుంది కదా, మనమైతే వర్చువల్ ర్యామ్ లాగా మనం 12GB వరకు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్స్ మనకి మోటరోలా టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. 20 వాట్స్ ఛార్జింగ్ అడాప్టర్ మీకు ఇంక్లూడింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి IP52 రేటింగ్ ఉంటుంది. అలాగే వాటర్ టచ్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. అంటే మనకి మొబైల్ మీద మనకి రైన్ చినుకులు కానీ లేకపోతే చెమట ఉంటుంది కదా, అలా పడ్డప్పుడు మనం యూజ్ చేసిన అలాంటి ప్రాబ్లం ఉండదు. తడి చేతులతో కూడా ఈ మొబైల్ అయితే స్క్రీన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ చూసుకుని మనకి 12 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. మీకు సిగ్నల్ రిసెప్షన్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 12 5G బ్యాండ్స్ సపోర్ట్ చేసే విధంగా వీళ్ళైతే తీసుకొచ్చారు. అలాగే ఈ మొబైల్ లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. వీళ్ళైతే డాల్బీ అట్మాస్ కూడా మిస్ చేయలేదు. అలా హైరీస్ ఆడియో కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మొబైల్ మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు SD కార్డు, సిమ్ కార్డు యూజ్ చేయాలనుకుంటే ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు SD కార్డు యూజ్ చేయకుండా 2 సిమ్ కార్డులు అయితే దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. వీళ్ళైతే మిస్ చేయలేదు. ఇయర్ ఫోన్స్ కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 14 తో వస్తుంది. అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ మనకి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే ఒకటైతే వస్తుంది. మీకు ఇప్పుడు 14 ఉంది కదా, 15 అయితే వస్తుంది. అలాగే మనకి సెక్యూరిటీ అప్డేట్ చూసుకుంటే మనకి 2 years వరకు అయితే వస్తాయంట. మనకి వీళ్ళైతే సెక్యూరిటీ అప్డేట్స్ 2 years, అలాగే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ 1 year అని చెప్పారు. అంటే మనకి 15 వస్తుంది. 15లో మీకు సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ కూడా వస్తుంది. ఈ మొబైల్ మనకి అవైలబిలిటీ చూసుకుంటే మనకి డిసెంబర్ 16వ తారీఖున అయితే వీళ్ళ మోటరోలా వెబ్సైట్లో అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే ఇది అవైలబుల్గా అయితే వస్తుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఫ్లిప్కార్ట్ నుంచి వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే కొనవచ్చు. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మొబైల్ ని కొనొచ్చా అంటే మాత్రం 100% కొనొచ్చు అని చెప్తాను. కొనొచ్చు అనడానికి రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కొన్ని చెప్తాను. ఇందులో ముందుగా చూసుకుంటే
10,000 బడ్జెట్లో అయితే ఇదైతే వస్తుంది. రెండోది చూసుకుని ఇందులో మనకి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంక నెక్స్ట్ ఇందులో మనకి 4K క్యాపబిలిటీ అయితే ఉంటుంది. బ్యాక్ కెమెరా విషయస్ మీద అయితే 4K వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే బ్యాటరీ ఛార్జింగ్ కూడా మీకు 20 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు బాక్స్లోనే ఛార్జర్ కూడా మీకైతే ఇంక్లూడింగ్ వస్తుంది. ఇవి మేజర్ రీజన్స్ అయితే ఈ మొబైల్ని కొనొచ్చు అనడానికి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఇవే మనకి మెయిన్ అయితే. ఒకవేళ 10,000 బడ్జెట్లో మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ లేకపోతే మీరే కానీ ఒక మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. మోటరోలా అంటే మనకి మంచి బ్రాండ్, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. యూఐలో మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు, బ్లోట్వేర్ ఉండదు, మనకి క్లీన్ యూఐ అయితే వస్తుంది. మీకు వేరే రెడ్మీ కానీ రియల్మీ ఫోన్స్ చూసుకుంటే మనకి 10,000 మొబైల్స్లో మనకి బ్లోట్వేర్ అంటే మనకి చాలా యాప్స్ అయితే ఉంటాయి, మనకి చాలా చిరాగ్గా అయితే అనిపిస్తుంది. కానీ ఈ మోటరోలా ఫోన్స్లో మనకి యూఐ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. బట్ మీరైతే ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు 1 year మేజర్ అప్డేట్ ఇచ్చిన మనకి ఒక 2-3 years అయితే మనం ఈ మొబైల్ని అయితే యూస్ చేసుకోవచ్చు, లైట్ యూజర్ అయితే. బట్ ఓవరాల్గా మీకు మంచి ఫోన్ అని చెప్పవచ్చు. ఇందులో మనకి గెస్టర్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. మోటరోలా మొబైల్స్కి అయితే ఉంటాయి ఇవి ఖచ్చితంగా, ఏ మొబైల్ అయినా అవి కూడా దీంట్లో అయితే ఉంటాయి. ఓవరాల్గా మీరైతే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే కొనవచ్చు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే చెప్పాను కదా, December 16 మధ్యాహ్నం 12 గంటలకి ఈ మొబైల్ని మీరు కొనాలనుకుంటే వాళ్ళ మోటరోలా వెబ్సైట్ లేకపోతే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే కొనాలనుకుంటే మాత్రం కొనండి. ఇది ఫ్రెండ్స్ మోటరోలా G35 5Gకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫికేషన్స్, ప్రైస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా 10,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.